హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా నువ్వే ప్రోమోలో ఇంకోసారి ఆలోచించుకో ప్రభు. రేపటికల్లా నా కొడుకు మురారి గురించి నిజం బయట పెట్టకపోతే నేరుగా స్టేషన్కి వెళ్ళి నీ పేరు రాసి కంప్లైంట్ ఇస్తాను అన్న తరుణ్ మాటలు ప్రభుని నిద్రపోనివ్వదు. ప్రభు హాల్లో అటు ఇటు తిరుగుతూ తన మనసులో అనుకుంటాడు, ఈ తరుణ్ అనుకున్నంత పిచ్చివాడు కాదు. డాక్టర్ గారిని పట్టుకుని అసలు నిజం తెలుసుకున్నాడు. హారికకి పుట్టిన బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పిన విషయం మొత్తం తరుణ్కి తెలిసిపోయింది. ఇప్పుడు తరుణ్ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే నా పరువు బజారున పడుతుంది. అసలు తరుణ్ గాడు ఏం చేస్తున్నాడు? వెంటనే ప్రభు తరుణ్కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తరుణ్ ఫోన్ కలవదు. దాంతో ప్రభుకి కోపం, భయం రెండూ ఎక్కువవుతాయి. మరోవైపు మేఘనతో గొడవపడి కోపంగా విసుగ్గా ఇంటికి వచ్చిన తరుణ్ తల పట్టుకొని కూర్చుంటాడు. మేఘన తనను ఎంతలా బెదిరించిందో గుర్తు చేసుకుని ఆమెను ఎలాగైనా అడ్డుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అంతలోనే అక్కడికి హారిక, ఆమెతో పాటు ఉష. వాళ్ళని చూడగానే తరుణ్ ముఖంలో రంగులు మారుతూ ఉంటాయి. సీరియస్గా ఉన్న హారికను చూసి తరుణ్ లోపల కంగారు పడుతూనే పైకి నటిస్తూ ఉంటాడు. ఏంటి హారిక అలా చూస్తున్నావు? అంతా కులాసేనా ఉష? ఏంటి విశేషాలు? విశేషాలు మా దగ్గర కాదు తరుణ్, నీ దగ్గరే ఉన్నాయి. నిన్న రాత్రి హాస్పిటల్ డాక్టర్తో నువ్వు ఏం మాట్లాడావు? నా బిడ్డ గురించి నువ్వు నాకెందుకు అబద్ధం చెప్పావు? ఆ మాట వినగానే తరుణ్ గుండె ఆగినంత పనవుతుంది. పక్కనే ఉన్న ఉష హారికకి సపోర్ట్గా నిలబడుతుంది. తరుణ్, నువ్వు ఎంత దాచాలని చూసినా నిజం దాగదు. హారిక బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని. ఆ నిజాన్ని దాచడానికి నువ్వు డాక్టర్కి లంచం ఇచ్చావని మాకు క్లియర్గా అర్థమైంది. తరుణ్ వెంటనే కోపంతో ఊగిపోతూ, ఆపండి మీ పిచ్చి వాదనలు. హారిక, వీళ్ల మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నావా? నీకు పిచ్చి పట్టిందా? నీ మంచి కోసమే నేను ఆలోచిస్తుంటే నాకే ఎదురు తిరుగుతావా? నన్ను విసిగించకండి అని గట్టిగా అరిచి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి తప్పించుకోవడానికి లోపలికి వెళ్ళిపోతాడు. కానీ హారిక కళ్ళల్లో కన్నీళ్లు, మనసులో తరుణ్ మీద నమ్మకం పూర్తిగా విరిగిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ప్రభు ఎలాగైనా తరుణ్ని కలవాలని బయలుదేరుతుండగా తరుణ్ గాబరాగా ప్రభు దగ్గరికి వస్తాడు. ప్రభు చూడగానే తరుణ్ మీద విరుచుకుపడతాడు. మరుసటి రోజు ఉదయం హారిక నేరుగా ఆ డాక్టర్ పనిచేసే హాస్పిటల్కి వెళ్తుంది. డాక్టర్ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది. డాక్టర్ గారు, నిన్న రాత్రి తరుణ్ మీకు ఎంత ఇచ్చాడు? నా బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పడానికి మీ మనసు ఎలా ఒప్పింది? ఇప్పుడు నిజం చెప్తారా లేక ఈ రికార్డింగ్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారా అని ఒక పెన్ డ్రైవ్ చూపించి బెదిరిస్తుంది. డాక్టర్ భయంతో గజగజ వణికిపోతూ ఉంటాడు. ఇంకా తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్లో చూడండి.